వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరుకు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి శైలజనాథ్ గారు ఉన్నారు. ప్రధానంగా శైలజనాథ్ గారు చెప్పండి, పోలీసులు నిర్బంధం విధించినప్పటికీ ఇంతమంది రైతులు తల్లి రావడం ఎట్లా చూస్తారు? నిర్బంధాలకు జగన్ రెడ్డి సైన్యం భయపడదు, రాజశేఖర రెడ్డి అనుయాయులు అంతకన్నా భయపడదు. ఈరోజు రైతు కష్టంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన రైతు కష్టాన్ని బయటికి చెప్పడానికి, చంద్రబాబు నాయుడికి చెప్పడానికి, వాళ్ళ మెడలు వంచడానికి ఈ కార్యక్రమం. నిర్బంధం మమ్మల్ని ఏం చేయలేదు. వాళ్ళు సజావుగా ఉంటే సజావు, వాళ్ళు మంచిగా ఉంటే మంచి, వాళ్ళు మంచిగా లేకపోతే వాళ్ళు ఇష్టం. ఇక్కడది ఒకటే, యూరియా ఇవ్వలేని వాళ్ళు మీరు మమ్మల్ని అడ్డుకుంటారేంది? విత్తనం ఇవ్వలేని వాళ్ళు మీరు అడ్డుకుంటారేంది? మీకు ఇంకా సిగ్గన్న లేదు. యూరియా క్యూలో చెప్పులు పెడతా ఉన్నారు, చెప్పులు ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. కాబట్టి ఈ రోజున నిర్బంధాల కోసం కాదు, మీరు ఏమీ లేని మోసపూరితమైన అదేదో సక్సెస్ అప్ పెడతాన్నారంట. మీరు ఆ సక్సెస్లో ఏందో చెప్పాలా. అలా ఒక ఎమ్మెల్యే ఒక లారీ యూరియా తెస్తే మా జిల్లా కన్నా పనికొస్తుంది. ఏదో 100 కోట్లు పెట్టుబడి అంటున్నారు అక్కడ అని జనాలు మాట్లాడుకుంటారు. అది మాకు ఇచ్చినా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కానీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కానీ నిర్బంధం కానీ దాడి కానీ ఏది భయపెట్టలేదు. గతంలో ఎప్పుడు లేని సమస్య ఈసారి ఎందుకు వస్తుందంటారు యూరియాకి సంబంధించి? ఎందుకంటే గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతులకే గ్రామ స్థాయిలోనే ఎరువులు విత్తనాలు జగన్మోహన్ రెడ్డి సర్కారు పంపిణీ చేస్తూ ఉండే, కానీ ఈసారి మాత్రం ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం, కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సమస్యలు తీర్చాం. ఇక్కడ అసలు వ్యవసాయమే దండగానే సీఎం ఇక్కడ ఉండేది. అసలుకి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేని డిప్యూటీ సీఎం ఊరికేనే కబుర్లు చెప్తారు. ఈ రోజున యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ పేపర్లే రాస్తాయి, వాళ్ళ టీవీలే చెప్తాయి. యూరియా వాళ్ళే ఎత్తుకుపోతున్నారని రాస్తాయి. ఈ రోజున యూరియా అనేది పెద్ద స్కామ్. అది అధికార పార్టీ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ వార్తలు వింటూ ఉన్నాం. రైతుల పట్ల ప్రేమ లేదు, ప్రతి చోట వ్యాపారం చేయడం తప్ప కూటమి ప్రభుత్వానికి ఇంకోటి ఉండే అవకాశం లేదు. ఒకటే మాట చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన రైతాంగం పక్షాన వైసీపీ శ్రేణులు నిరంతరం పోరాడతాయి, నిక్కచ్చిగా పోరాడతాయి. ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంగా శైలజనాథ్ గారు పేర్కొంటారు. శ్రీనివాస్ రెడ్డి